ఏపీలో అమరావతి పేరుతో మరోసారి భారీ కుంభకోణానికి తెరతీశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. అమరావతిలో టెండర్ల పేరుతో జరుగుతున్న స్కామ్ల గురించి జగన్ మీడియాకు సవివరంగా చెప్పారు. దేశంలో ఎక్కడా లేని ధరలతో భవనాలు, రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో మరోసారి సాగిస్తున్న కుంభకోణాల గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియాకు వివరించారు. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా అమరావతి నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలను నమ్మించి ఇప్పుడు లక్షల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. పైగా భవనాల నిర్మాణాల పేరిట ఎక్కడా లేని ధరలతో టెండర్లు ఖరారు చేశారని తెలిపారు. అక్రమాలకు అడ్డు రాకూడదని జ్యుడిషియల్ ప్రివ్యూను తీసేశారని, రివర్స్ టెండరింగ్ ను రద్దు చేసి కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానం తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పటికే కట్టిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు పేరిట 600 కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళా సేమ్ బిల్డింగ్లు మళ్ళీ కడతానని చెప్పి మళ్ళీ చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగులు ఆ డబ్బంతా గంగపాలు చేసి అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తామన్న నిర్ణయాలు సమంజసం ఏమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు? ఇది వేస్ట్ అనిపించడం లేదా? అప్పులు తీసుకొచ్చి బిల్డింగులు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పుల భారం మోపుతూ ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా. అందులో స్క్వేర్ ఫీట్ ఎంత? 8,900. ఆయన కడతా ఉన్న ఐకానిక్ బిల్డింగులు 53,57,000 ఎస్ఎఫ్టీ, 4,660 కోట్ల రూపాయలు. సాధారణంగా స్క్వేర్ ఫీట్కు 4,000 రూపాయలు కన్నా పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా 5 స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి. మామూలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000, మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు. లేదు 5 స్టార్ అపార్ట్మెంట్లు కావాలా, ఇటాలియన్ మార్బుల్ కాడ నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000 పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా. గత ప్రభుత్వంలోనే అమరావతి పేరుతో స్కాములు చేసి రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు దొరికారని జగన్ చెప్పారు. 200 కోట్ల అక్రమ సొమ్ము కేసులో ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ఆయనకు నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో, ఐ రిపీట్ దోస్ వర్డ్స్, దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చూడండి ఒకసారి. నేను కాదు ఇచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు. అది శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి పిఏ కన్ఫెషన్ స్టేట్మెంట్లు, ఆరోపణలు కాదు, కన్ఫెషన్ స్టేట్మెంట్లు. చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు ఇచ్చింది, దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతిలో. అయినా ఏమాత్రం కూడా జంకు లేదు, బొంకు లేదు, ఇదే కొనసాగింది. మళ్ళీ గతంలో ఒకసారి స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయినా మళ్ళీ ఇప్పుడు అంతకంటే పెద్ద స్కాములు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎండగట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాను. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా కానీ హద్దు పొద్దు ఉండాలి. అని చెప్పి నా ఫోటో పెట్టాను. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ.
అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా కానీ హద్దు పొద్దు ఉండాలి.